నిరాశ చెందకుండా వాటిని ఈరోజు మనం అమలు పరిస్తే ఏ విధంగా సక్సెస్ అవుతాము, ఏ విధంగా పైకి వస్తామని అంచనా వేసి నిరాశ లేకుండా ముందుకు పోతే మనం విజయం సాధిస్తాం. ఎలా అంటే ఒకప్పుడు ప్రజలు ఆదరించని సినిమాలను ఇప్పుడు ట్రెండ్ ఆదరిస్తుంది. అంటే అవి రిలీజ్ అయిన టైంలో ఆదరణ లేదు, వాటిని రిలీజ్ చేసిన నాడు ఆదరణ పొందుతున్నాయి. అలానే మనం ఒక సంవత్సర కాలంలోనో ఒక సడన్ గతం కాలంలో మనం చేసిన వ్యాపారం వల్ల మనకు నష్టం వచ్చి ఉండొచ్చు. కానీ అదే వ్యాపారం ఇప్పుడు స్టార్ట్ చేస్తే లాభాలు రావచ్చు. ఇదే నమ్మకంతో నిరాశ చెందకుండా ప్రయత్నం అనేది చేస్తే తప్పకుండా వ్యాపారంలో సక్సెస్ వస్తుంది. తర్వాత ఈ వ్యాపారంలో మనం అందుకున్న ఈ ఎమోషన్స్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్తాను. ఒక వ్యాపారస్తుడి గురించి ఒక చిన్న కథ నీకు చెప్తాను. ఒక వ్యాపారస్తుడికి ఒక డీలరు లేటుగా సరుకు ఇచ్చాడని కోపంతో ఆయనతో సంబంధం కట్ చేసి ఓ వ్యాపారి కథ ఇది. అయితే ఆ వ్యాపారి ఆ తర్వాత ఎన్ని రోజులు స్టాకు కావాలన్నా కానీ తనకు దొరకలేదు. దొరకపోయేటప్పటికి తను చాలా నష్టపోయాడు. మరోవైపు మరో వ్యాపారి నష్టాలను కష్టాలను ప్రశాంతంగా ఎదుర్కొని కస్టమర్ల యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకొని అతను ఇప్పుడు ఫ్రాంచైజీ లెవెల్లో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. చూశారు కదా, తప్పుగా స్పందించిన ఎమోషన్ ఎలా నష్టాన్ని కలిగించాయో. కాబట్టి ఎవరితోనూ కోపానికి పోవడం వల్ల చివరికి తన నష్టం చూడటం జరిగింది. తనలాగే ఇంకొక వ్యాపారి ఆ కోపాన్ని అణుచుకొని తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళి ఫ్రాంచైజీ లెవెల్లో ఎలా సక్సెస్ అయ్యాడో చూశారు కదా. ఇలా ఎమోషన్స్ కంట్రోల్ చేయకపోతే బిజినెస్లో కస్టమర్ రిలేషన్షిప్ డ్యామేజ్ అవుతుంది. అలాగే డిసిషన్ మేకింగ్లో కూడా కొన్ని తప్పులు చేయడం జరుగుతుంది. మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేయడమే మీ వ్యాపారానికి మీరిచ్చే బలమైన శక్తి. తర్వాత ఈ ఎమోషన్స్ని ఎలా గుర్తించాలి అనే దానికి వస్తే ముందుగా ప్రతి ఒక్కరికి సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యమైనది. దీనికోసం డైలీ జర్నలింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఎమోషనల్ ట్రిగర్ పాయింట్లను రాసుకోవాలి. మీరు ప్రతిరోజు అనుభవించే భావోద్వేగాలను రాసే సాధనాన్నే ఎమోషనల్ జర్నలింగ్ అని అంటారు. ఉదాహరణకు ఈరోజు ఎవరితో మాట్లాడుతూ మనసు దెబ్బతిన్నదో, నేను ఎవరితో మాట్లాడుతూ కోప్పట్ట సందర్భం ఏంటిదో అనే విషయాలు ముందుగా తెలుసుకుంటే వ్యాపార నిర్ణయాలు మీరు చక్కగా చేయగలరు. దీన్నే డైలీ జర్నలింగ్ అంటారు. మీరు ప్రతిరోజు చేసే కార్యక్రమాల్లో ఏ టైం